హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే 10th సెప్టెంబర్ 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఈరోజు మన క్లాస్లో ఏంటి అంటే అరౌండ్ ద 11 ఆర్టికల్స్ మనం క్లియర్గా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మీకు ఇంపార్టెంట్, ఎలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పాయింట్స్ రాయాలి, సో ప్రతి ఒక్కటి ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకొని ట్రై చేద్దాం. సో మీరు కనుక ఈ అనాలిసిస్ మీకు అట్లీస్ట్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు అసలు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే GOM టు డిసైడ్ ఆన్ ట్యాక్స్ ఆన్ హెల్త్ లైఫ్ కవర్డ్ సూన్. సో మనందరికీ తెలుసు ఏంటి అంటే అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ తీసుకుంటారు, కానీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ మీద కూడా జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటి అంటే ఆబ్వియస్గా దాని ప్రైస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో జిఎస్టీ అనేది ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీని ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ప్రైస్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆఫోర్డబిలిటీ అనేది తగ్గుతుంది. ఆఫోర్డబిలిటీ అనేది తగ్గుతుంది. సో ఆఫోర్డబిలిటీ అనేది తగ్గడం వల్ల ఏంటంటే చాలా మంది వరకు ఇది స్ప్రెడ్ అవుతుందా అంటే కాదు, ఓన్లీ లిమిటెడ్ పీపుల్ మాత్రమే దీన్ని తీసుకోగలుగుతారు. సో లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, వాళ్ళకి ఏమైనా జబ్బులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ రాకపోతే కంపల్సరీ వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిందే కదా. సో దానివల్ల ఫర్దర్గా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఫ్యామిలీస్ అనేవి డెట్ ట్రాప్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మీకు క్వశ్చన్ రావచ్చు, మేడం మీరు ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు, సో జిఎస్టీ ఏ స్లాబ్లో ఉంది అంటే 18% ఉంది, కానీ జిఎస్టీ కంటే ముందు కూడా దీని మీద సర్వీస్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఇంపోజ్ చేసేది. ఆ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి ఖాళీ 15% మాత్రమే ఉంది, కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత దాన్ని 18% స్లాబ్లో పెట్టారు. దానివల్ల ఏంటంటే అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇప్పుడు జిఎస్టీ దీని మీద తీయాలా లేదా అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేది చర్చలు చేస్తున్నారు. సో దీన్ని లేకపోతే ఈ జిఎస్టీని తగ్గించాలా లేకపోతే కంప్లీట్గా రిమూవ్ చేయాలా అని డిబేట్స్ అనేది జరుగుతుంది, కాబట్టి ఇప్పుడు ఇది న్యూస్లో ఉండడం జరిగింది అనమాట. సో ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీరు ఏ సబ్జెక్ట్లో దీన్ని రిలవెంట్గా అనుకుంటున్నారు? సో ఇక్కడ జిఎస్టీ ఉంది కాబట్టి మనకి జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో ఎస్పెషల్గా ట్యాక్సెస్ అనే టాపిక్ ఉంటుందిగా, టాక్సేషన్. ఆ ట్యాక్సెస్లో మనకి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో జిఎస్టీ వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎగ్జాంపుల్ అనమాట, అక్కడ మనం చదువుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే ఏమవుతుంది, అఫోర్డబిలిటీ టు హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మనకి జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో హెల్త్ అనే టాపిక్ ఉంటుంది కదా, సో అక్కడ మనం దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డెట్ ట్రాప్ అంటే ఇది మనం సొసైటల్ ఇష్యూస్ జిఎస్ పేపర్ 1, 2లో కూడా చదువుకోవడం జరుగుతుంది కదా. సో అలాగే ఇప్పుడు ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, ఇప్పుడు దీని మీద చర్చలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఇంకా జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో కూడా చదువుకోవడానికి వీలుగా ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, జిఎస్టీ కౌన్సిల్ అనేది రివ్యూలో ఉంది, రివ్యూ చేస్తుంది. ఎస్పెషలీ 18% ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద చర్చలు జరుపుతున్నారు. దీన్ని తగ్గించాలా లేకపోతే కంప్లీట్గా జీరో చేయాలా అని చెప్పి వాళ్ళకి టైం లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత అంటే 50 రోజుల్లో దీని గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ డిస్కషన్స్లో ఏంటి అంటే ఓన్లీ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్సే కాకుండా మిగతా కొన్ని ఏరియాస్ అంటే కార్ సీట్ల పైన జిఎస్టీ గురించి, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద జిఎస్టీ, సో వాటి గురించి కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ టాపిక్ అనేది చాలా చాలా డైనమిక్ అనమాట జిఎస్టీ అనేది. సో మీటింగ్ జరుగుతూనే ఉంటాయి, కరెక్షన్స్ ఎంత వచ్చాయి, సో దేని మీద ఇంక్రీజ్ చేస్తున్నారు, దేని మీద తగ్గిస్తున్నారు, సో వాటి మీద మనకు డీటెయిల్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ మీరు చూసుకోవాల్సిన విషయం అనమాట. సో ఇప్పుడు మీరు మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే
ఇప్పుడు మనకి ట్యాక్స్ రివ్యూ అనేది మ్యాండేటరీగా చేస్తున్నారు. అండ్ ఈ ట్యాక్స్ రివ్యూలో ఏంటి 15 days ఆఫ్ టైంని టైం లైన్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏమనుకుంటున్నాము అంటే కంపల్సరీ ఇది రివ్యూ చేసినట్లయితే దీని యొక్క యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని తగ్గించాము జిఎస్టీ అని అనుకున్నట్లయితే అఫోర్డబుల్ పెరగడం జరుగుతుంది, అలాగే యాక్సెసిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎస్పెషలీ కన్జ్యూమర్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఛాన్స్ కూడా ఉంది ట్యాక్స్ అనేది రెడ్యూస్ అవ్వడానికి దీని మీద, ఎందుకంటే డిస్కషన్స్ అన్నీ ట్యాక్స్ మీదే అవుతున్నాయి కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలా, లేకపోతే వేరే ప్రీమియమ్స్ మీద తీసుకురావాలా, లేకపోతే మనం ట్యాక్స్ పాలసీస్ని ఆబ్వియస్గా గవర్నమెంట్ యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్ ఏముంటుంది, ప్రజలకు హెల్ప్ చేయాలని. బట్ ఇలాంటి ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఏంటంటే ఆబ్వియస్గా ఆ యొక్క ఎయిమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, డెటోరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఎస్పెషలీ వాళ్ళు సిటిజన్స్ హెల్త్ని ప్రమోట్ చేయాలి, సపోర్ట్ చేయాలి, అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ సపోర్ట్ చేయడానికి ఇలా ట్యాక్స్ రిడక్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యూచర్ ఆఫ్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. సో మనకేంటి అంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టేట్స్ అనేవి చాలా ట్యాక్స్ కలెక్షన్ అన్నీ కలిపి సెంటర్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్కి చాలా లాస్ అనేది వస్తుంది కాబట్టి సో ఎంతైతే లాస్ వస్తుందో గవర్నమెంట్ అనేది వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తాను అని ఒప్పుకుందనమాట. దానికి జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే జిఎస్టీ కంపెన్సేషన్ ఫ్యూచర్లో ఉండబోతుందా లేదా అని పెద్ద డౌట్, ఎందుకంటే జిఎస్టీ ఇంపోజ్ చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకే మేము ఇస్తాము అన్నట్టు చెప్పింది. సో ఏంటి అంటే ఇప్పుడు మనకి పాండమిక్ వచ్చింది, అలాగే స్టేట్స్ యొక్క పరిస్థితి కూడా ఫైనాన్స్గా బాగాలేదు. సో క్లైమేట్ చేంజ్ వల్ల కూడా చాలా స్టేట్స్లో డిజాస్టర్స్ వస్తున్నాయి కాబట్టి సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ క్యాన్సర్ డ్రగ్ మీద ట్యాక్స్ అనేది తగ్గించడం చేశారు. సో ఇలా జిఎస్టీ అనేది ట్యాక్స్ ఎస్పెషల్లీ క్యాన్సర్ డ్రగ్స్ మీద తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సర్ డ్రగ్ అనేది తక్కువ చీప్ కాస్ట్కి దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ యొక్క యాక్సెస్, ట్రీట్మెంట్ యాక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్ ఆబ్జెక్టివ్స్ని మనం అచీవ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కార్ సీట్ కవర్ మీద ట్యాక్స్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నారు, అంటే ఇంక్రీజ్ చేస్తున్నారు అని. సో కార్స్ ఎవరు యూజ్ చేస్తారు, లగ్జరీ గూడ్ కింద పరిగణిస్తారు కదా. సో కార్ యొక్క సీట్కి ట్యాక్స్ అనేది 28% అనేది ఇంపోజ్ చేయడం వల్ల ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది, ఓన్లీ రిచ్ పీపుల్కి కదా. సో ఏంటి అంటే ఒక సైడ్ నుంచి తగ్గించాలి అంటే ఇంకో సైడ్ బ్యాలెన్స్ చేయాలి కదా, దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్లో మనం ఫండింగ్ ఏమైతే చేస్తామో ఆ రీసెర్చ్ యొక్క ఫండింగ్ మీద జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది. దీని మీద డెసిషన్ అయితే తీసుకున్నారు, ఎస్పెషల్లీ ఎగ్జామ్షన్ చేయాలి అంటున్నారు. సో ఎందుకంటే ఆల్రెడీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మన కంట్రీ చాలా తక్కువ స్పెండ్ చేస్తుంది కాబట్టి మనం చాలా స్లోగా టొటాయిస్ లాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మన ఇన్వెస్ట్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తున్నాం. సో ఇలాంటి గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ అనేది వస్తే కంపల్సరీ మనం దాన్ని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని బూస్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రియల్ ఎస్టేట్ ట్యాక్స్ రివ్యూ. సో రియల్ ఎస్టేట్ మీద కూడా ట్రాన్సాక్షన్స్ మీద జిఎస్టీని పెంచాలా తగ్గించాలా అన్నట్టు కూడా వాళ్ళు చర్చలు చేశారు, బట్ దీని మీద ఇంకా క్లారిటీగా రివ్యూ అనేది రాలేదన్నమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తున్నట్లయితే అసలు జిఎస్టీ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఇంతకుముందు ఎలా ఉండేది అంటే, సో యాక్చువల్లీ మనం జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు 2017వ సంవత్సరం, అంటే 2017లో మనం తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే సర్వీస్ ట్యాక్స్, సెస్ అన్ని ఇంక్లూడ్ చేసి మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటి ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% ఆఫ్ జిఎస్టీ అనేది ఉందన్నమాట. కానీ మనకి జిఎస్టీ కంటే ముందు అంటే 2017 కంటే ముందు మనకి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద కూడా ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసేవారు. అది ఎంత అంటే 15% ఆఫ్ బేసిక్ ట్యాక్స్ అనమాట. సో అక్కడ ఏంటంటే అందులో బేసిక్ సర్వీస్ ట్యాక్స్ ఉండేది, స్వచ్ఛ భారత్ సెస్ ఉండేది, అలాగే కృషి కళ్యాణ్ సెస్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే మనం ఈ జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఆ సర్వీస్ ట్యాక్స్ అనేది పక్కన పెట్టేసి ఓన్లీ ఈ జిఎస్టీ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ జిఎస్టీ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా ఏంటి అంటే మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 14%కి పెరగడం జరిగింది.
ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అయితే చూసాను నేను. ఈ ఇమేజ్ అనేది మనకి ఎస్పెషల్ ట్రెడిషనల్ పెయింటింగ్స్లో మనకి ఎగ్జాంపుల్గా చదువుకోవచ్చు. మనం ఏంటి అంటే పెయింటింగ్స్ అనే చాప్టర్ చదివినప్పుడు, ఓకే, పెయింటింగ్స్ అనే చాప్టర్ చదివినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ చూస్తాము. అందులో ఫోక్ పెయింటింగ్స్ కూడా చూస్తాం కదా. సో ఎస్పెషల్లీ మీరు ఫోక్ పెయింటింగ్స్ అనేవి చదివినప్పుడు ఏంటి అంటే ఈ విధంగా మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. ఎలా అంటే పెయింటింగ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి అది ఏ స్టేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, అండ్ ఆ పెయింటింగ్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి. సో ఈ విధంగా మీరు నోట్స్ చేసుకున్నట్లయితే రివిజన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అడ్రస్ చేయడానికి ఈ విధంగా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ పెయింటింగ్ వచ్చేసి వార్లీ పెయింటింగ్ అనమాట. సో ఈ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఎవరు యూజ్ చేస్తారు అంటే ట్రైబల్స్ యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ సహ్యాద్రి రేంజ్లో ఉన్న వార్లీ ట్రైబ్ అనేవారు బాగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పెయింటింగ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే అరౌండ్ 10th century. కానీ దీన్ని మనం గుర్తించడం స్టార్ట్ చేసినప్పుడు అంటే 1970s నుంచి దీన్ని మనం గుర్తిస్తున్నాం అనమాట. సో వీళ్ళు పెయింట్ చేసే థీమ్ దేని బట్టి అంటే రొటీన్ లైఫ్ మీద ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్, నేచరు, వాళ్ళ యొక్క గాడ్స్, వాళ్ళ యొక్క మిత్స్, ట్రెడిషన్స్, కస్టమ్స్, ఫెస్టివల్స్, సో వాటికి సంబంధించి ఉండడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పర్టికులర్ ఫీచర్ ఏంటి అంటే వాళ్ళు కొన్ని జియోమెట్రికల్ షేప్స్ అనేది వాడుతూ ఉంటారు. సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ఓకే, ట్రయాంగిల్, అవి వాడడం చాలా బాగా చేస్తారనమాట. అండ్ ఎస్పెషలీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటి చాలా ఫేమస్ పెయింటింగ్ అనమాట వార్లీలోనే. సో ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఒకరేమో మధ్యలో సెంటర్లో ఉండి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్ చుట్టూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఏంటంటే డాన్స్ ఆడుతుంటారనమాట. సో ఇది చాలా చాలా ఫేమస్ అనమాట ఈ వార్లీ పెయింటింగ్స్. ఇవన్నీ వార్లీ పెయింటింగ్స్ ఎగ్జాంపుల్. సో మీకు సర్కిల్, ట్రయాంగిల్, ఓకే, ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, రెక్టాంగిల్, స్క్వేర్స్. సో మీరు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ టు సీక్ హసీనాస్ ఎక్స్ట్రాడిషన్ ఫ్రమ్ ఇండియా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే షేక్ హసీనాని బ్యాక్ పంపించండి అని. సో ఈ ఆర్టికల్లో మన కీవర్డ్ ఏంటి అంటే ఎక్స్ట్రాడిషన్. ఓకే, కీవర్డ్ ఏంటంటే ఎక్స్ట్రాడిషన్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే మీ అందరికీ తెలుసు బంగ్లాదేశ్లో పొలిటికల్ టర్మ్ ఆయిల్ అనేది జరిగింది. ఎందుకు పొలిటికల్ టర్మాయిల్ అంటే రిజర్వేషన్ ఇష్యూ మీదగా. ఈ రిజర్వేషన్ ఇష్యూ ఏంటి అంటే సో ఎవరైతే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో పార్టిసిపేట్ చేశారో సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్, రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్ గవర్నమెంట్. దానికి అపోజ్ చేస్తూ స్టూడెంట్స్ అనేది ప్రొటెస్ట్ చేశారు. అండ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది. దాన్ని కాస్త 5%కి తగ్గించండి అని, 30% నుంచి 5% తగ్గించండి అని చెప్పింది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అండ్ ఫైనల్గా పిఎం షేక్ హసీనా రిజైన్ చేసేసి ప్రైమ్ మినిస్టర్గా ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చిన తర్వాత డిఫరెంట్ కంట్రీస్లో అసైలం అంటే శరణు కోరారు, లైక్ యుఏఈ కానీ వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్ కానీ. సో ఎక్కడ తనకు అసైలం దొరకలేదు అండ్ ఈవెన్ ఇండియాలోనే ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే బంగ్లాదేశ్లో ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ట్రిబ్యునల్, క్రైమ్స్ రిలేటెడ్ ట్రిబ్యునల్ అనేది ఇండియాని అప్రోచ్ అయ్యారు. సో ఇండియాని ఏమని అప్రోచ్ అయ్యారు అంటే సో తను వాంటెడ్ క్రిమినల్ బంగ్లాదేశ్లో తనని పంపించండి అండ్ బంగ్లాదేశ్ లాస్ ప్రకారం తనకు పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి, అసలు ఇండియా ఎందుకు షేక్ హసీనాని బ్యాక్ పంపించాలి, సో పంపించాలా లేదా, ఓకే, ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, అసలు ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని ఎప్పుడు సైన్ చేసింది, సో అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో డైరెక్ట్గా మీ అందరికీ స్టోరీ తెలుసు కాబట్టి ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఏంటో క్లియర్గా చూద్దాం. సో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే ఏం లేదండి, ఈ ట్రీటీని మన 2013వ సంవత్సరంలో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో సైన్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ ఈవెన్ 2016లో కూడా దాని అమెండ్మెంట్ చేసి ఇంకా డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగింది. సో మీకు యూపీఎస్సీలో మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఇది సక్సెసా కాదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, ఓకే, సో అలా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.
సో ఈ ట్రీటీ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 2013లో, దానికి అమెండ్మెంట్స్ వచ్చి 2016లో రావడం జరిగింది. సో ఎస్పెషలీ ఈ ట్రీటీ వల్ల చాలా కన్సర్న్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది సక్సెసా లేదా అని ఎలా చెప్తాము, అసలు ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మన నార్త్ ఈస్టర్న్ పార్ట్లో మనకి 7 సిస్టర్స్ ఉంటారు కదా, అంటే డిఫరెంట్ స్టేట్స్. ఆ స్టేట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్సర్జెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో క్రైమ్ చేసి వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి దాక్కోవడం, సో బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు అక్కడ క్రైమ్ చేసి ఇండియాకి వచ్చి దాక్కోవడం, సో అలా చాలా ఎక్కువ క్రైమ్స్ అయ్యాయి. కాబట్టి సో ఇప్పుడు ఇలాంటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది మనం సైన్ చేసినట్లయితే, వేరే కంట్రీలో ఏదైనా క్రైమ్ చేసినట్లయితే మన ఇండియాకి వచ్చి దాక్కున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఆ క్రిమినల్స్ని పట్టుకొని మళ్ళీ వాళ్ళ కంట్రీకి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం వల్లే మనం ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఈ ట్రీటీ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ దీని సక్సెసా కాదా అని అడిగితే మీరు, సో ఈ ట్రీటీ సైన్ చేసిన తర్వాత ఏంటి అంటే, సో జమ్మత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఇండియన్ స్టేట్లో రెఫ్యూజీ తీసుకుంటున్నారు. సో వాళ్ళని బంగ్లాదేశ్కి బ్యాక్ సెండ్ చేయడం జరిగింది. అదే కాకుండా మనందరికీ తెలిసి ఉల్ఫా అనే ఒక ఆర్గనైజేషన్ అనేది అస్సాంలో వర్క్ చేస్తుంది. సో ఆ ఒక లీడర్ బంగ్లాదేశ్లో వెళ్ళి దాక్కున్నాడు. సో అతన్ని పట్టుకురావడానికి మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని యూజ్ చేసుకున్నాము. సో ఇలా ఏంటంటే చాలామంది ఫ్యూజిటివ్స్ని, ఇలా క్రిమినల్స్ని కూడా ఎక్స్ట్రాడిషన్ చేయడం జరిగింది. సో ఇది చాలా సక్సెస్ఫుల్ అని మనం చెప్పడానికి అట్లీస్ట్ మన దగ్గర ఒక 2-3 ఎవిడెన్స్లు ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ అసలు ఈ ట్రీటీ ఏంటి అంటే, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో మనం చేసుకున్నాము. అసలు ఇది ఏంటి ప్రొవిజన్స్ అంటే, సో ఎస్పెషల్లీ ఎవరైనా సరే చార్జ్ చేయబడ్డారు అంటే ఏదైనా క్రైమ్ చేశారు, లేకపోతే గిల్టీగా ఫీల్ అయ్యారు, సో వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడం జరుగుతుంది. అదే కాకుండా ఎప్పుడైనా సరే కోర్ట్ అనేది డిసైడ్ చేసినట్టు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వాళ్ళని బ్యాక్ సెండ్ చేయాలి, వాళ్ళకి ఆ కంట్రీలో లా ప్రకారం పనిష్మెంట్ వేయాలి అన్నప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ కేసెస్లో ఎక్స్ట్రాడిషన్ ఉంటుంది అంటే, మినిమం వాళ్ళు చేసిన క్రైమ్కి అట్లీస్ట్ 1 year ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉన్నట్లయితే మనం ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయల్ క్రిమినాలిటీ అంటే, ఏ కంట్రీ అయితే ఏ కంట్రీని ఎక్స్ట్రాడిషన్ చేస్తుందో ఆ 2 కంట్రీస్లో వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష ఉండేలాగా ఉండాలి. అది క్రైమ్ అని ఒప్పుకున్నప్పుడే మిగతా కంట్రీస్ వాటిని ఎక్స్ట్రాడిషన్ చేయడానికి ముందుకొస్తాయన్నమాట. సో ఇవండి అసలు ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి, వాటి యొక్క పర్పస్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, అవన్నీను. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూసినట్లయితే, ఎట్ బ్రిక్స్ సమ్మిట్ ఇన్ రష్యా డోవల్ మే మీట్ చైనీస్ మినిస్టర్ వాంగ్ ఈ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కీవర్డ్ వచ్చేసి బ్రిక్స్ అనమాట. ఓకే, ఏంటి కీవర్డ్? బ్రిక్స్. సో బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో అక్కడ మీరు ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ చదువుకుంటారు, బైలాటరల్ రిలేషన్స్ చదువుకుంటారు. ఓకే, సో అలా చదువుకోవడానికంటే కూడా ఇంకేంటంటే మీరు వేరే ఆర్గనైజేషన్స్ మీద కూడా ఫోకస్ చేస్తారు. సో ఆర్గనైజేషన్స్ అంటే ఏంటంటే గ్రూప్స్, లైక్ రీజనల్ గ్రూప్సే కానివ్వండి, ఇంటర్నేషనల్ గ్రూపింగ్సే కానివ్వండి. సో వాటి గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో కంపల్సరీ మీకు మెయిన్స్లో 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి. ఫస్ట్ వచ్చేసి ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, నెక్స్ట్ వచ్చేసి ఇండియా బైలాటరల్ రిలేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్స్ ఆర్ గ్రూపింగ్స్. ఈ మూడిటి నుంచి 30 to 45 మార్క్స్ అనేది మీకు మెయిన్స్లో వస్తాయి కంపల్సరీ. ఓకే, సో కాబట్టి ఆర్గనైజేషన్స్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి న్యూస్లో ఏ ఆర్గనైజేషన్ ఉన్నా కూడా అసలు మీరు వదిలిపెట్టద్దు. అండ్ ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది జరగబోతుంది. అండ్ ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఇండియా అనేది పార్టిసిపేట్ చేయబోతుంది. సో ఆన్ సైడ్ లైన్స్లో ఇండియాకి ఒక ఆపర్చునిటీ అయితే ఉంది. ఏంటి అంటే చైనాతో మాట్లాడడానికి. సో ఇప్పుడు ఇండియా చైనాతో ఎందుకు మాట్లాడాలి? మీ అందరికీ తెలుసు 2020 నుంచి ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న సంబంధాలన్నీ చాలా ఎబ్లో ఉన్నాయి. ఎబ్ స్టేజ్ అంటారు, థా స్టేజ్లో ఉన్నాయి. సో ఎందుకు అంటే ఎల్ఏసి దగ్గర ఇష్యూ అయితే జరిగింది. దానివల్ల ఏమైంది, చాలామంది మన ఇండియన్ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది. మోర్ దాన్ 19 సోల్జర్స్ అక్కడ చనిపోయారు. అండ్ మనకి మోర్ దాన్ 30 రౌండ్స్ ఆఫ్ టాక్స్ అనేది జరిపినప్పటికీ కూడా అసలు ఎలాంటి ప్రోగ్రెస్ అనేది లేదు. సో చాలా ఏరియాస్, ఇండియాకి సంబంధించిన ఏరియాస్ లైక్ పాట్రోలింగ్ పాయింట్ 15 అవనివ్వండి, దమ్చుక్ ఏరియా, దెప్సంగ్ వ్యాలీ, సో ఇప్పటికీ కూడా చైనీస్ కంట్రోల్లోనే ఉన్నాయి.
కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన రెజల్యూషన్ తీసుకొచ్చి మన ఏరియాస్ అనేవి మన కంట్రోల్లో ఉన్నట్టు మనం డిక్లేర్ చేసుకోవాలి. దానివల్ల ఏంటి అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ సావరిటీ కూడా మెయింటైన్ చేసినట్లు ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఈ బ్రిక్స్ సమ్మిట్ని సైడ్ లైన్స్గా యూజ్ చేసుకొని ఇండియా చైనా టాక్స్కి మనకి ఛాన్స్ ఉంది అని ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విల్ అటెండ్ 3-day మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ బ్రిక్స్ ప్లస్ హై లెవెల్ సెక్యూరిటీ అఫీషియల్స్. సో అందరికీ బ్రిక్స్ అంటే ఏంటో తెలుసు, కాకపోతే మీరు ఫోకస్ చేయాల్సింది బ్రిక్స్ ప్లస్ అంటే ఏంటి. బ్రిక్స్ ప్లస్ అంటే ఏ కంట్రీస్ బ్రిక్స్తో పాటు ఉన్నాయి, అసలు బ్రిక్స్ ప్లస్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు, ఎందుకు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు మంచిగా ప్రిలిమ్స్ను మెయిన్స్ క్లియర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం లేదు, మనకి హై లెవెల్ సెక్యూరిటీ మీట్ అనేది ఉంది, ఆ సెక్యూరిటీ మీట్లో ఇండియాకి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు బ్రిక్స్ ప్లస్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ అరౌండ్ 186 కంట్రీస్కి ఇన్విటేషన్ అనేది పంపించడం జరిగింది. సో ఈ 2024లో బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఇందులో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకు అంటే యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే చైనా. సో చైనాకి ఏంటి అంటే తన సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలనే విధంగా కూడా ఈ బ్రిక్స్ ప్లస్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మనం ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఆఫ్ చైనా అని చెప్పడానికి కూడా ఇది ఒకటి ఎగ్జాంపుల్గా మీరు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా యుఏఈ ఇంక్ ప్యాక్ట్ ఫర్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్. సో నిన్నే మనం క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి అంటే యుఏఈకి సంబంధించిన కింగ్ అనేవారు మన ఇండియాకి వచ్చారు. సో వచ్చిన వాళ్ళు చేతులతో వెళ్ళారు, ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. సో రేపు ఎల్లుండి మనం దాన్ని క్లియర్గా చూస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇండియా యుఏఈ సైన్ అనేది చేశారు. ఎందులో ఏ అగ్రిమెంట్ అంటే సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్లో. ఓకే, సో మనకి తెలుసు న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము, మనకు ఒకటి ఏంటంటే వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి సివిలియన్, దీంట్లో వచ్చేసి మిలిటరీ పర్పస్ అంటాము, మిలిటరీ పర్పస్. ఒకటి వచ్చేసి సివిలియన్ పర్పస్. సివిలియన్ అంటే ఏం లేదంటే నార్మల్ పీపుల్కి యూస్ అయ్యే విధంగా. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ వచ్చేసి ఏంటంటే సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద, అంటే మనకు ఒక టార్గెట్ ఉంది 2070లో మనం క్లైమేట్ ఆర్ కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలి అని. సో కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయాలి అంటే మనం కంపల్సరీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా. సో వన్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఇండియా యుఏఈ అనేది ఈ న్యూక్లియర్ సివిల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనం ఎన్వైరన్మెంట్లో చదువుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవచ్చు, ఐఆర్లో చదువుకోవచ్చు, అండ్ ఈవెన్ జాగ్రఫీలో కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా యుఏఈ అనేది ఒక ల్యాండ్ మార్క్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేశారు అని క్లియర్గా ఇచ్చారు. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే అసలు ఈ ఎంఓయూ అనేది ఇండియా అండ్ యుఏఈ రిలేషన్స్ని ఇంకా పెంచడానికి ట్రై చేస్తుంది. దానివల్ల మ్యూచువల్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే మన యొక్క న్యూక్లియర్ ఎనర్జీ కేపబిలిటీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇలా కోఆపరేషన్ అనేది చేయడం వల్ల మన న్యూక్లియర్ ఎనర్జీలో సేఫ్టీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క కమిట్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ యూస్ కమిట్మెంట్ని కూడా అచీవ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే ఈ అగ్రిమెంట్లో ఏంటి అంటే ఓన్లీ ఇండియా అండ్ యుఏఈ కాకుండా ఈవెన్ ఫ్రాన్స్ని కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ట్రైలాటరల్గా కూడా ఈ కోఆపరేషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల రీజనల్ ఎనర్జీ సెక్యూరిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ మనకి ఎల్ఎన్జీ మీద కూడా అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ బెల్జియం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఎల్ఎన్జీ మీద వాళ్ళు అగ్రిమెంట్స్ అయితే చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకో మనకు ఒక గ్రూపింగ్ ఉంది I2 U2 అని. సో I2 అంటే ఇజ్రాయిల్, ఇండియా, U2 అంటే మనకి వచ్చేసి యుఏఈ, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ అనమాట. సో ఈ గ్రూపింగ్లో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది, అది ఏంటి అంటే 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వెజల్స్
ఫర్ ఇండియన్ నేవీ లాంచ్డ్ ఎట్ కొచ్చిన్ షిప్ యార్డ్. సో కొచ్చిన్ షిప్ యార్డ్లో 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వెజల్స్ని అనేది లాంచ్ చేయడం జరిగింది అని చెప్పారు కదా. సో ఇక్కడ సబ్మెరైన్స్ అంటే ఏంటి, అసలు సబ్మెరైన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, మన డీజిల్ ఉంటుంది, న్యూక్లియర్ ఉంటుంది. సో ఏది అడ్వాన్స్డ్, దేనికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అంటే రీసెంట్గా ఈ సౌత్ ఆఫ్రికాతో మనం ఈ సబ్మెరైన్ యాంటీ సబ్మెరైన్ రెస్క్యూ సిస్టమ్, సబ్మెరైన్ రెస్క్యూ అగ్రిమెంట్ అనేది సైన్ చేశాం కదా. సో అది కూడా మనం ఇక్కడ ఇంటర్లింక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అలా మనం ఈ ఆర్టికల్ని కవర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేస్ ఆఫ్ క్లాడ్ 2 ఎంపాక్స్ కన్ఫర్మ్డ్, నాట్ పార్ట్ ఆఫ్ కరెంట్ WHO ఎమర్జెన్సీ సేస్ గవర్నమెంట్. సో ఏంటి అంటే మన ఇండియాలో కూడా ఎంపాక్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో రీసెంట్గా నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో భాగంగా కూడా ఎంపాక్స్ మీద నేను క్వశ్చన్ ఇచ్చాను. సో ఎందుకు ఇచ్చాను అంటే WHO ఈ ఎంపాక్స్ని ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పడం వల్ల నేను ఆ క్వశ్చన్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో అసలు ఆ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఎందుకు ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఆఫ్రికాలో ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి, అసలు ఎప్పుడు నమోదవ్వని ఏరియాస్లో నమోదయ్యాయి, అది కూడా కొత్త స్ట్రెయిన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అలాగే డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో కావాల్సిన వ్యాక్సిన్స్ ఏమో 10 మిలియన్ డోసులు, మన దగ్గర ఉండేమేమో 0.2 డోసెస్, సో 0.2 మిలియన్ డోసెస్. సో కాబట్టి ఏంటంటే అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం దాన్ని ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో దాని మీద ఆల్రెడీ ఆన్సర్స్ రాసాము, ఎంపాక్స్ ఏంటో చూసుకున్నాము. సో జస్ట్ ఆ టాపిక్ని డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టేకింగ్ టీబీ సీరియస్లీ, ఎర్లీ అడాప్షన్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్ రెజ్యూమ్ ఈజ్ వెల్కమ్. సో మనకి టీబీని అరికట్టడానికి కొత్త మెడికల్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది, దాని పేరు ఏంటంటే బీపాల్. సో ఆల్రెడీ నేను మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఆ టాపిక్ మీద ఇచ్చాను కదా. సో అది ఏంటి అంటే బెడాకులిన్, రిటోమనెట్ అండ్ లైమజోలేట్. సో ఈ 3 డ్రగ్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు, దీనికి అప్రూవల్ కూడా మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో ఇంతకుముందు యూజ్ చేసే మెడిసిన్స్ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినా కూడా చాలా స్లోగా ఎఫెక్టివ్గా ఉండేది, బట్ ఇది యూజ్ చేయడం వల్ల మనం ఈ టీబీని జస్ట్ 6 మంత్స్ ఆఫ్ టైంలో తగ్గించడానికి వీలుగా ఉంటుంది. అండ్ మిగతా డ్రగ్స్తో పోలిస్తే వీటికి ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే, చాలామందికి టాలరబులే ఉంటాయి. అండ్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గింది అంటే ఆబ్వియస్గా మనకి డ్యూరేషన్ తగ్గుతుంది అండ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో కంప్లైంట్స్ కూడా ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి మీరు ఆ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆన్ ద ఛాలెంజెస్ టు రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా. సో రీసెంట్గా ఏంటి అంటే ఇండియా స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ 2024 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే అసలు ఏ స్టేట్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎందుకు జరిగాయి, దేనికి, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ మీ స్టేట్ యొక్క డేటా చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే అసలు రీజన్స్ ఏంటి, దీనికి తగ్గ మెషర్స్ అసలు ఏం తీసుకోవాలి, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఈ టాపిక్ మీద మీకు క్వశ్చన్స్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓవర్ 70% ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా డెత్స్ ఆర్ లింక్డ్ టు మాల్ న్యూట్రిషన్. చాలా మంది ఇండియాలో పిల్లలు చనిపోవడం జరుగుతుంది, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్. సో అసలు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడాన్ని మనం మాల్ న్యూట్రిషన్ అని అంటాం. సో దీనికి రీజన్స్ ఏంటి, పావర్టీ అయినా కావచ్చు, హంగర్ అయినా కావచ్చు. సో మరి ఏ ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు చూసుకోండి. అండ్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే లో బర్త్ వెయిట్, పుట్టినప్పుడు వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఏజ్కి సంబంధించి వాళ్ళ వెయిట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తక్కువ హైట్ ఉంటారు, తక్కువ వెయిట్ ఉంటారు. అండ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, సో ఇలా చాలా అనేది మనకి పారామీటర్స్ ఉన్నాయి. సో అసలు మాల్ న్యూట్రిషన్ ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద మెషర్స్ క్యాన్ బి టేకెన్ బై గవర్నమెంట్. సో ఇవి చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అగ్రోమెట్ ఆఫీసెస్ ఇన్ సపోర్టింగ్ ఫార్మర్స్. సో మనకి ఏంటంటే మన డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి, ఎస్పెషలీ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి. సో మనందరికీ తెలుసు ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది మనకి ఫోర్కాస్ట్ ఇస్తుంది, క్లైమేట్ ఫోర్కాస్ట్ ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్, టెంపరేచర్, ఎండ ఎలా కొడుతుంది ఏంటి, దాన్ని బట్టి మనం ఏ టైంలో నాట్లు వేసుకోవడము లేకపోతే హార్వెస్టింగ్ చేసుకోవడం, సో అలా మనకి
ఈ డిస్ట్రిక్ట్ అగ్రోమేట్ ఆఫీసర్స్ అనేది ఇలా విలేజెస్లో ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట అగ్రికల్చర్కి. సో వాళ్ళ యొక్క రోల్ ఏంటి, ఓకే, సో అదొకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ మన న్యూస్లో ఉన్నాయి. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. అండ్ కంపల్సరీ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ న్యూస్ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్స్ ఐఏఎస్ అనే ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.